తిరుపతి జిల్లా పాకాల మండలం కే ఒడ్డేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామయ్యగారిపల్లిలో కూటమి నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండడంతో కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని వెల్లడించారు. ప్రతి నీ ఊర్లో కానీ మండలంలో కానీ ఏం జరుగుతుందో నేను కనుక్కుంటూనే ఉంటాను కాబట్టి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ తెలుసో తెలియకుండా నేను కూడా పొరపాటు చేస్తే స్థానికంగా ఉన్న కార్యకర్తలు ఉండొచ్చు, లీడర్లు ఉండొచ్చు, ఎవరైనా నా దృష్టి తీసుకుని రండి, నేను మార్చుకునేదానికి పోతానని చెప్పి కూడా ఈ సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు కానీ పెద్దలు ఉంటారు, పెద్దలు వాళ్ళు కోరుకునేది మనల్ని గౌరవం. యూత్ వచ్చినప్పుడు మనం ముందు స్పీడ్కి పోనాం, యూత్ వల్ల మనం బాగా ప్లస్ అయినాం. అదేవిధంగా గ్రామంలో కూడా పెద్దలు ఉంటారు, వాళ్ళని కూడా కొంత కలుపుకుందాం. వాళ్ళేమి మనల్ని పదవులు అడగరు, ఇంకోటి అడగరు. వాళ్ళు ఒక మాట ఈ పని చేద్దాం అని అడిగితే వాళ్ళే హ్యాపీ. అది కలుపుకోకపోతే అందరికి హ్యాపీ ఉంటుంది. అదేవిధంగా పెద్దలు కూడా మేము చెప్పిన పనే మీరు చేయాలంటే కూడా కాలం మారింది. ఇప్పుడు దామని చెప్పినప్పుడు 2001లో ఆ రోజు ఎట్లుంది, దామని 2014లో టీచర్ సస్పెండ్ అయినప్పుడు అప్పుడు ఎట్లుంది సోషల్ మీడియా, ఈరోజు ఎట్లుంది సోషల్ మీడియా ఒకటే డిఫరెన్స్ చెప్తా ఉంటా. ఈ రోజు నేను తప్పు చేస్తే ఒక్క నిమిషానికంతా వాట్సాప్లో పోయేస్తుంది. తప్పు చేస్తే ఆ అవకాశం ప్రతిపక్షానికి మనం ఇవ్వాల్సి మళ్ళీ సంపాదించుకునే దానికి కాలపై నిలబడేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. రైట్ రైలుకు సంపాదించుకుందాం, నీతి నిజాయితీ సంపాదించుకుందాం. అక్రమ వస్తున్న దాంట్లో భాగంగా మన రోడ్డు కూడా పెనుమూరు చిత్తూరు హైవే రోడ్డును కూడా ఆయన ప్రపోజల్లో పెట్టిన విధంగానే దాన్ని రోడ్డు నిర్మించడం జరుగుతుంది. ప్రపోజల్స్ కూడా వెళ్ళాయి. మరి ప్రతి ఒక్క అన్నగారికి సొంత మండలం కాబట్టి ఈ మండలం మీద మరికొంచెం శ్రద్ధ వహిస్తూ పాకాల మండలాన్ని అభివృద్ధి చేయవలసిందిగా పాకాల మండల ప్రజలందరి తరఫున అన్నను కోరుకుంటున్నాను. అలాగే చంద్రగిరి నియోజకవర్గాన్ని ప్రతి అంశంలోనూ ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్రంలోనే తలమానికంగా ఉండేలాగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేలాగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ అన్నని ఇంత అఖండ మెజార్టీతో 25 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా నిలబెట్టిన పాకాల మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ